నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగవేరు. థ్యాంక్స్ లాట్ మన రెస్పెక్ట్ సినిమా అనే ఛానల్ని ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. ఇది వచ్చేసి టైప్ 3 మీడియా అంట. ఎంటర్ ద స్పాట్ లైట్ మెగా ఆడిషన్ అని అంటున్నారు. ఇది ఆడిషన్ వాకిన్ కాస్టింగ్ కాల్ అంటున్నారు. దీనికి ఫిలిమ్స్ కావాలంట, ఓటీటీ వెబ్ సిరీస్ కూడా చేస్తున్నారంట. యాక్టింగ్ ఆపర్చునిటీ అవైట్స్ అని అంటున్నారు. ఆల్ ఆర్ వెల్కమ్. ఫీమేల్ లీడ్స్ ఆన్ ప్రయారిటీ అని అంటున్నారు. సో కెరీర్ కోచ్, గ్రీన్ స్క్వేర్ ప్లాజా ఈ ఆడిషన్లు జరుగుతాయంట. సో వీళ్ళని మీరు అప్రోచ్ అవ్వాలి అనుకున్నట్లయితే వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ ఏంటి అనేది నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. సో ఇది ఆడిషన్ వచ్చేసి ఈరోజే జరుగుతుంది కాబట్టి ఈరోజు తప్పకుండా వెళ్ళని సాయంత్రం 4 గంటల లోపు అప్రోచ్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. సో దానికంటే ముందు వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ చెప్తాను. దానికంటే ముందు మన సబ్స్క్రైబర్ అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత. కాబట్టి సార్, చిన్న సినిమాలు చితికిపోవడానికి ప్రధాన కారణం ఏంటి అని అడగటం జరిగింది. చిన్న సినిమాలు చితికిపోవడానికి ప్రధాన కారణం ఏంటి అంటే ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అండి, ఇమ్మెచ్యూరిటీ, అన్నీ నాకు తెలుసు అనే అహం, ఇవన్నీ కూడా చిన్న సినిమాలు చితికిపోవడానికి ప్రధాన కారణం అండి. ఇమ్మెచ్యూరిటీ అంటే ఏంటి అంటే ఇప్పుడు అవగాహన, సినిమా గురించి పూర్తి అవగాహన అనేది లేకపోవడం. ఓ సినిమా అనేది ఎలా మొదలవ్వాలి, ఓ సినిమా అనేది ఎలా షూట్ అవ్వాలి, ఓ సినిమా అనేది ఎలాగా ఫినిష్ చేయాలి అనేది. ఇప్పుడు చిన్న సినిమా అంటే ఏంటి, నా దృష్టిలో చిన్న సినిమా అంటే మీ దృష్టిలో చిన్న సినిమా 5-6 లక్షలు అయ్యి ఉండొచ్చు, 10 లక్షలు అయ్యి ఉండొచ్చు. అసలు అవి సినిమాల కింద నేను కన్సిడర్ చేయను. వాటిని ఏదో షార్ట్ ఫిల్మ్స్ బడ్జెట్స్ అని అంటాను నేను. ఇప్పుడు నా దృష్టిలో చిన్న సినిమా అనేది ఒక 50 లక్షల నుండి 1 కోటి రూపాయల లోపు, 1 కోటి రూపాయల సినిమా అనుకుందాం. ఈ 1 కోటి రూపాయల సినిమాలో నేను అనుకునేది ఏంటంటే 10 లక్షల ప్రీ ప్రొడక్షన్, 10 లక్షల పోస్ట్ ప్రొడక్షన్. ఓకే, సో ప్రీ ప్రొడక్షన్ వేర్ ఇట్ ఇంక్లూడ్స్ కథ కావచ్చు, స్క్రీన్ ప్లే కావచ్చు, డైలాగులు కావచ్చు, బౌండెడ్ స్క్రిప్ట్, మ్యూజిక్ సిట్టింగ్స్, నెక్స్ట్ వర్క్ షాపు, ఆడిషన్స్, ఈ మొత్తం కూడా ప్రీ ప్రొడక్షన్ కింద వస్తాయి. పోస్ట్ ప్రొడక్షన్ అంటే ఎడిటింగ్, డబ్బింగ్, RR, 7.1 మిక్సింగ్, డబుల్ పాజిటివ్, ఫైనల్ కాపీ, ఈ మొత్తం కూడా పోస్ట్ ప్రొడక్షన్ కింద వస్తాయి. ఇవి కాకుండా 30 లక్షలు అనేది పబ్లిసిటీ. ఇది కాకుండా ఒక 50 లక్షలు అనేది సినిమా. ఈ 50 లక్షల సినిమా అనేది మనం చేయాలనుకున్నప్పుడు రోజుకి 3 లక్షల చొప్పున బడ్జెట్ పెట్టుకున్నట్లయితే 15 రోజుల్లోపు 45 లక్షల్లో మనం సినిమా అనేది ఫినిష్ చేసుకోవాలి. 15 45 లక్షలు. అప్పుడే మనము ప్రాపర్గా, అంటే ఇక్కడ ఒక 5 లక్షలు మిగిలితే ఇంకా మనం ఆల్రెడీ 30 లక్షలు పెట్టుకున్నాం కాబట్టి ఆ 30 లక్షల్లో క్యూబులు కట్టుకొని, DTSలు కట్టుకొని, ఎక్కడెక్కడైతే అవసరమో అక్కడ థియేటర్ రెంట్స్ కూడా కట్టుకొని, పబ్లిసిటీ చేసుకొని, యూట్యూబ్ ఛానళ్ళకి ఇంటర్వ్యూలు ఇచ్చి, లేదంటే ఇంకో దాని శాటిలైట్ ఛానళ్ళకి ఇంటర్వ్యూలు ఇచ్చి, వాల్ పోస్టర్లు వేసి మన సినిమా వస్తుందనేది ప్రపంచానికి తెలియజేసి, ఇదంతా ప్రాపర్గా జరిగితే మన సినిమా అనేది సక్సెస్ అవడానికి పాసిబిలిటీ ఉంటుంది. అలా కాకుండా నేను సినిమా చేశాను అనేది నా ఇంటి వాచ్మెన్కే తెలియనప్పుడు వాడు థియేటర్కి రాడు, థియేటర్కి వచ్చినా సినిమా చూడ్డు. అలాంటప్పుడు మన సినిమాకి రాడు, థియేటర్కి వచ్చినా కూడా మన సినిమాకి రాడు. సో నేనేమంటాను అంటే మన సినిమాకి రావాలి అంటే ఈ సినిమాలో ఏదో ఒక విషయం ఉంది అనేది అవతలలో స్ప్రెడ్ అవ్వాలి. అవతలలో స్ప్రెడ్ అవ్వాలి అంటే ఏంటి, మన బడ్జెట్ 5-10 లక్షలు ఉన్నప్పుడు సినిమాకి ఇంకే మనకు 5-10 లక్షలు అయిపోయింది. ఇంకా మనం పబ్లిసిటీ ఎక్కడి నుండి చేస్తాం, జనాలకు ఎలా తెలిసిద్ది మన సినిమా అనేది? తెలియనప్పుడు వాళ్ళు థియేటర్ వరకు ఎందుకు వస్తారు? థియేటర్కి రానప్పుడు OTT వాళ్ళు ఎందుకు తీసుకుంటారు? ఇవేవి జరగనప్పుడు మరి చిన్న సినిమా చితికిపోవడం కాదు, చచ్చిపోవడం తప్పించి వేరే ఆప్షన్ ఏముంటుంది అనేది నేను మిమ్మల్ని అడిగేది. సో నేనేమంటున్నానంటే మళ్ళీ మీరు ఒక ఇల్లు కట్టడానికి మీరు ఏమంటారు, ఒక ఇటుక ఎలాగో, ఒక కాంక్రీట్ ఎలాగో, ఒక సిమెంట్ ఎలాగో, ఒక ఇసుక ఎలాగో, ఇవన్నీ కొనడానికి మనకు డబ్బులు ఎలాగైతే అవసరం ఉందో సినిమా చేయడానికి కూడా అలాగే డబ్బులు అవసరం. రూపాయి ఖర్చు పెట్టకుండా ఇల్లు కడతాను అనేది ఎంతైతే భ్రమో, రూపాయి ఖర్చు పెట్టకుండా సినిమా చేస్తాను అనేది కూడా అంతే భ్రమ. అంతే తప్పించి రూపాయి ఖర్చు పెట్టకుండా నేను సినిమా చేసేస్తాను, ఆ సినిమాని రిలీజ్ చేసేస్తాను, దాంతో ఒక 100 కోట్లు లూట్ చేసేస్తాను అన్నట్లయితే గాలిలో మేడలు కట్టినట్టే ఉంటుంది అనేది నేను మీకు క్లియర్గా చెప్పేది. సో చిన్న సినిమా చితికిపోకూడదన్నా, మీరు ప్రతి రూపాయి పెట్టిన రూపాయికి ఇంటూ 10 టైమ్స్ రావాలన్నా ఒక మెచ్యూరిటీ అనేది ఉండాలి. ఆ మెచ్యూరిటీ తోటి ఇప్పుడు నేను ఏమంటా అంటే మీ దగ్గర డబ్బులు ఉన్నాయా, అలాంటి ఏమంటారు, మీ కథలు రాయడానికి, స్క్రీన్ ప్లే చేయడానికి, డైలాగులు చేయడానికి నా అలాంటి రైటర్లు చాలామంది ఉన్నారు. దానికి మీరు కష్టపడాల్సిన అవసరం లేదు. మీకు ప్లానింగ్ తెలియదా? ప్లానింగ్ చేయడానికి కో డైరెక్టర్లు ఉన్నారు. రాజమౌళి దగ్గర, రాఘవేంద్రరావు గారి దగ్గర ఉన్న కో డైరెక్టర్లు నేను మీకు ఇస్తాను. మంచి ప్లానింగ్ చేసిస్తారు, బడ్జెట్ని తగ్గిస్తారు. ఆ తర్వాత మీకు DOP కావాలా, మంచి DOPని ఇస్తాను. పోస్ట్ ప్రొడక్షన్ కావాలా, మంచి పోస్ట్ ప్రొడక్షన్ ఇస్తాను. సో క్వాలిటీ పీపుల్ తోటి ఎప్పుడైతే మీరు ట్రావెల్ అవుతారో అప్పుడు పక్కా దానికి సంబంధించిన రిలీజ్ అనేది కావచ్చు, లేదంటే అప్గ్రేడేషన్ కావచ్చు, ఏదైనా జరగడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. ఇప్పుడు మీకు అర్థం అవడం కోసం అంటే నేను ఎవరిని తప్పు పట్టట్లేదు. నాని హీ హిమ్సెల్ఫ్ ఏ హీరో.
ఆయన ప్రొడక్షన్ స్టార్ట్ చేశాడు, సందీప్ కిషన్ కూడా ప్రొడక్షన్ స్టార్ట్ చేశాడు. నాని ఎందుకు ప్రొడక్షన్ విషయంలో అంత సక్సెస్ అవుతున్నాడు, సందీప్ ఎందుకు ఇంకా స్ట్రగుల్ అవుతున్నాడు అనేది దాన్ని బట్టి మీరు ఎజ్యూమేషన్ వేసుకోండి అనేది నేను మీకు మెయిన్గా చెప్పేది. ఇది మీ ఎజ్యూమేషన్కి వదిలేస్తున్నాను. హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఇలాంటి డౌట్స్, క్వశ్చన్స్, క్వైరీస్ ఏదైనా ఉన్నట్లయితే తప్పకుండా కమెంట్ రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం జరుగుతుంది. సో ఈ రోజే ఆడిషన్స్ జరుగుతున్నాయి. వీళ్ళని మీరు అప్రోచ్ అవ్వాలి అనుకున్నట్లయితే అది కూడా వరంగల్లో ఆడిషన్స్ జరుగుతున్నాయి. మీరు వీళ్ళని అప్రోచ్ అవ్వడానికి వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 6305 నెంబర్ చెప్తాను. ముందు లైక్ చేశారా మీరు? ఎందుకు ప్రతిసారి లైక్ చేయడానికి అంతే? అంటే 90% లైకులు చేస్తున్నారు, ఆ 10% ఎందుకో లైక్ కొడితే ఏలేమన్నా దాన్ని ఏమంటారు, ఏలుకి వాచిపోద్దేమో, దానికి మళ్ళీ నిమ్మకాయ పెట్టుకోవాలేమో అనే ట్రాన్స్లో ఉంటారు. నిజం చెప్తున్నాను, లైక్ కొట్టడం వల్ల మీ ఏలుకి ఏమీ కాదు. లైక్ కొట్టండి, సార్ కొట్టండి, ఒకసారే కొట్టండి. తెలివితేటలు ఎక్కువైపోయి 2 సార్లు కొట్టకండి. లైక్ కొట్టండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్, కమెంట్లోకి వెళ్ళి హైప్ కొట్టడం కూడా మర్చిపోకండి. సో గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ కాల్, వీళ్ళ రిక్వైర్మెంట్ వచ్చేసి 6305 392-443. ఐ రిపీట్ 6305 392-443. డిస్క్లైమర్ అది మీ అందరికీ తెలిసిందే కదా. నేను పెట్టే ఏ పర్టికులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు. వీళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు. వీళ్ళల్లో ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మోసం చేసే ప్రయత్నం చేసినా నమ్మకండి, మోసపోకండి, జాగ్రత్తగా ఉండండి. వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీళ్ళంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.